లోకంలో ప్రేమ పుట్టని మనుషులే ఉండరు. అలా పుట్టకపోతే వాళ్ళు మనుషులే కారు. అవును, అసలు ఈ ప్రేమ ఎలా పుడుతుంది? ఇదిగో ఏమీ తెలియని స్టూపిడ్ లా ఉన్నాడే, వీడి పేరే క్యూపిడ్. వీడి పనేంటంటే మనుషుల్లో ప్రేమ పుట్టించడమే. వీడు బాణం వేస్తే ఏ కంట్రీ అబ్బాయికైనా ఏ మంత్రి అమ్మాయికైనా ప్రేమ పుట్టాల్సిందే. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే వీడొక ప్రేమ దేవుడు. ఈ ప్రేమ దేవుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదిగో వీడే, ఈ కథ హీరో. పేరు ఎస్కే. వీడికి ప్రతిభ, సహనం, బుద్ధి, బలం, చదువు ఓవరాల్ గా అన్ని ఎక్కువే. వీడు స్కూల్ చదివేటప్పుడు భాషా సినిమా చూసి ఆయనలాగే అవ్వాలి అనే కలలు కన్నాడు. బాగా చదివితే ఏ ఇంజనీరో డాక్టర్ అవ్వమని టార్చర్ పెడతారని ప్లాన్ చేసి 10th స్టాండర్డ్ ఫెయిల్ అయ్యాడు. ఇక సినిమానే జీవితం అని వీడు నటన్ని వెంబడించగా, వీడిని ఏ అమ్మాయి అయినా కన్నెత్తి చూడదాని క్యూపిడ్ వీడిని వెంబడించగా 10 సంవత్సరాలు అలా గడిచిపోయి వీడికి సినిమా ఛాన్స్ దొరికేట్టు లేదు. క్యూపిడ్ తన ప్రాజెక్ట్ ని పూర్తి చేసేట్టు లేడు. వీడు వెళ్లి అడగని కంపెనీ అంటూ లేదు. కానీ ఇప్పుడు వీడికి ఛాన్స్ దొరికింది ఒక డ్రామా కంపెనీలో. హీరో అవ్వడం బాగా కష్టం రా, అది నీకు ఎంతో కష్టం రా. కన్నతల్లే నెగటివ్ గా మాట్లాడినా నటాన్ని మాత్రం వదలడు ఈ ఎస్కే. మనసులో మహేష్ అని ఫీలింగ్. కాకతీయ, నిన్ను లాక్కు రావటానికి కారణం ఎరుగుదువా? ఎరుగుదును. మీ అమ్మాయిని లేపుకుపోతానన్న భయం మీకు. ఎదిరించి మాట్లాడితే రాజ్యసభలో శిక్ష ఏమిటో నీకు తెలుసా? ప్రేమని ఎదిరించి మీలాంటి మూర్ఖులకి పడే శిక్ష కంటే కాస్త తక్కువే మహారాజా. కాకతీయ, ఏంటయ్యా ప్రభునే మూర్ఖుడంటావా? మసి బొగ్గులా కనిపించే మంత్రి నిన్ను కూడా. నాకు నువ్వు బొత్తిగా నచ్చలేదు. నేను ప్రేమించేది మిమ్మల్ని కాదుగా, నచ్చలేదని మీ అమ్మాయిని చెప్పమనండి. నా కుమార్తె నా ఆజ్ఞనే వింటుంది. ఆజ్ఞ? చిట్టి, బుజ్జి, బంగారం అని ఎన్నో ముద్దు పేర్లతో పిలిచి బంగారు మంచం మీద వెండి కంచులోను తినిపించి అల్లారు ముద్దుగా పెంచిన మీలాంటి కన్నతండ్రుల ఆజ్ఞ కంటే చెలియా, సఖియా, నువ్వు సూపర్ గా ఉన్నావని వాట్సాప్ భాష మాట్లాడే మాలాంటి ప్రేమికులు విధించే ఆజ్ఞకి పవర్ ఎక్కువ. బాగానే నటిస్తున్నాడుగా వాడు. పౌరాణిక డైలాగులు, పవన్ కళ్యాణ్ డైలాగులు బాగానే చెప్తాడు, కానీ ప్రేమ డైలాగులు చెప్పనప్పుడే కరెంట్ షాక్ కొట్టి పడిపోతాడు. రమ్మనండి మీ కుమార్తెని, నా లీలల్ని మాత్రం చూడండి. ఎవరుంటే నాకేం భయం. ఇలా అమ్మాయిని చూస్తే బిత్తరపోతున్నాడే మన క్యూపిడ్, వీడిలోనే ప్రేమ పుట్టించబోతున్నాడు. ఆ ప్రేమ ఈ లోకంలో ఉన్న అన్నిటినీ వీడికి ఇవ్వబోతోంది. అది ఎలా ఇవ్వబోతోందో కమ్. ఆఫ్ చేసావు, సూపర్ గా ఆడావురా. నిన్న పక్కింటి తాత చౌక ఆడిన వాళ్ళకి పెద్ద అమౌంట్ ఇచ్చారంట్రా. నిన్ను చేర్చుకుంటారేమో అడగనా? నీకు ఉద్యోగం దొరికినట్టుంటుంది. ఏమ్మా, నేను ఇప్పుడు చేసింది నీకు చావు డాన్స్ లో ఉందా? కావాలంటే నువ్వే చూడు, నేను పెద్ద యాక్టర్ ని స్క్రీన్ మీద ఆడతాను, మన స్టేటే ఆడుద్ది. మన స్టేట్ యా. ఇలా చూడరా, నీకు ఈ జన్మకు యాక్టింగ్ రాదు. పేవర్ చదవ. ఏంటి అరుస్తున్నావు? ఏదో కోసం నీకు మా అమ్మ చేసే ఉప్మా పెట్టేస్తాను. మా ఎవరికి యాక్టింగ్ రాదు? రా ఒకసారి వచ్చిన డ్రామా చూడు. నేను చేసిన యాక్టింగ్ మాలలేంటి, మరి అదేంటి, బిజిల్లేంటి, రజనీని గుర్తు చేశానంటమ్మా. నమ్మట్లేదా? అమ్మా, నేను కావాలంటే మురళి అన్న ఫోన్ చేసిస్తాను. మాట్లాడతావా? మాట్లాడానే, నిన్న వీధిలో కలిసి మాట్లాడాను. ఏడ్చేశాడురా పాపం. యాక్టింగ్ రాకపోతే వదిలేయచ్చుగా. బుద్ధిగా చదువుకునుంటే ఓ ఉద్యోగమైనా దొరికేది. అది తల్లి, చదివితే వచ్చేది ఉద్యోగం, నటిస్తే ఈ లోకమే దాసోహం. కన్నులు తింటావు. పంచుడాలాగు మెక్కు వెళ్ళి. ఉప్మానా? బిచ్చగాడు కూడా రోజు వెరైటీగా తింటాడు, కానీ ఇంట్లో రోజు ఉప్మానే. అర్జెంట్ గా ఈ ఉప్మాని బ్యాన్ చేశారు బాబు. ఏంట్రా లేడా? ఎందుకు? ఏరియాకి ఒక సూపర్ కేరళ అమ్మాయి వచ్చింది. అన్న ఫ్రీగా ఉంటే, సైట్ కొట్టే మూడుంటే మనీ అన్న సెంటర్ కి రమ్మన్నాడు. వెళ్ళి చెప్పు, తగ్గుద్దని చెప్పు. నా పిల్లాన్ని పాడు చేసేది వాడే. వాడు అమ్మాయిల జోలికే వెళ్ళు. వాడిని పోయి పిలుస్తారేంటి? అవన్నీ మేము చూసుకుంటాం. లోన్ ఉన్నాడా లేడా? కొట్టానంటేనా? పోరా. వీడంత లేడు, ఆ మాట చూడు. రేయ్, నిన్ను సైట్ కొట్టడానికి పిలుస్తున్నారా? నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు పట్టింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయడం కుదరదు. సో టక్కని చెప్పేస్తాను,
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వివాహము చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం శుభం శుభం. ఉంగరాలు మార్చుకోండి. ఓం వృద్ధాస్మహవ్యేర్నమసో భగత్యా మిత్రం దేవం మిత్రదేయన్నోస్తో అనురాధాన్ అవిచా వర్ధయంతః శతం జీవేవ శరదః సవీరాః. Congratulations. Congrats, sweetheart. Thank you. రేయ్ ఫీల్ అవ్వకరా, రారా. నేనెందుకురా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. అరే కళ్ళల్లో నీళ్ళేంట్రా? అది నేను ఊరికే యాక్ట్ చేసి చూస్తున్నాను రా. ఓహో. నేను తను ఏమన్నా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నావా? వెళ్ళిపోయిందని ఫీల్ అవడానికి. మ్మ్. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మ్మ్. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. అవును. ఇదిగో మన బాస్ లాగా ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. ఉంటుంది. నేను హీరో, నువ్వు కామెడియన్. సూపర్ రా. రే ముందు నువ్వు పైకి రా, చెప్తాను. పైకి రా. అమ్మా. లేదు మావా, ఏదేమైనా కొద్ది రోజుల ముందే నేను తను చూసి ఉండాల్సింది, తనతో మాట్లాడి ఉండాల్సింది, నా లవ్ చెప్పు ఉండాల్సింది. ఇక అది కుదరదు కదా, అంతా అయిపోయింది కదా. రే మరి ఇంకెందుకురా నేను తను చూశాను? మా నాన్నంటే నాకు ప్రాణం. 4 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు కూడా నేను ఇంతగా ఏడోలా. తను పరిచయమే 4-5 రోజులు అయింటుందా? నన్ను ఏడిపించేసింది కదా. అమ్మాయిల ఫుల్ టైం జాబ్ అబ్బాయిని నేర్పించడమే. కరెక్ట్ కరెక్ట్ రా. మనకి లక్ష్యమే ముఖ్యంరా. రేపే కేఎస్ రవికుమార్ ఆఫీస్కి వెళ్తున్నాను, హీరో అవుతున్నాను. ఈ ఎస్కేని మామూలుగానే చూసుంటావు, గెటప్ చేంజ్ చేసి చూసుంటావుగా. సీ టుమారో. Hey, we're ready. ఏ డికాప్రియో, నా చైను ఉంగరం ఆఖరికి కిడ్నీతో సహా తాకట్టు పెట్టే ఖర్చు పెట్టానయ్యా. బాగుంటాడు కదా. వెళ్ళి చూడు, నువ్వే మ్యారేజ్ చేసుకుంటా. తేడాగా కనిపించాడే అనుకో. జుమ్ సాసా. దీన్ని చూసా? ఒసేయ్, ఒకే ఒకసారి కౌలించుకోమంటా.
లెట్స్ హగీస్. అయ్యో నాకే లవ్ వస్తోంది. హీరో నిన్నే పెళ్లి చేసుకుంటాను. సిగ్గు లేకుండా నడి రోడ్లో ఒక ఆడపిల్లని చదువుకుంటావా? ఇలా పట్టుకోకండి ఆంటీ. ఎవరా ఇది? తనెవరో నీకు తెలియట్లేదా? తెలియట్లేదురా ఎవరు? చూసి చెప్పు. శివా అక్కో చెల్లో ఉంటే అచ్చో ఇలాగే ఉంటుంది. వెరీ బ్రిలియంట్ ఆంటీ మీరు. అక్క చెల్లెలు కాదు తను. ఇతని లవర్ ఆంటీ. ఇతను నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను ఆంటీ. లేచిపోయి ఏంటమ్మా? ఇంటికి రా చెప్పు తెగుద్ది. చీపిరి కట్ట ఆంటీ వీడున్నాడుగా. ఇప్పుడేమంటారు మా అమ్మని? ఇప్పుడు అర్థమైందా మీ నాన్న త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం పీకిందిరా? అది వదిలేరా. మా అమ్మ నన్ను కనిపెట్టలేకపోయింది చూసావా? మనం మాట పడ్డం, అవమాన పడ్డం, కష్టపడ్డం, ఇబ్బందులు పడ్డం, ఇలా కింద పైన పడ్డం. అవన్నీ చాలు. ఈ రోజే మనం రవికుమార్ని కలుస్తున్నాం, కేక పుట్టిస్తున్నాం. 222 runs, not out. ఇప్పుడు మిస్టర్ ఎస్కే మనం మాట్లాడుకుంటూ జురాసిక్ పార్క్ లో వచ్చేసాం. దిగులు పడకండి మిస్టర్ మణి, మనం దీన్ని ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం. వీడు మా హలో. అయిపోయాం. రే మామా చూడరా పీజియన్ వచ్చేసారా? తప్పుకోరా గద్దముక్కో. బ్యూటిఫుల్ గర్ల్. ఎంత పెద్ద పట్టణం. డ్యూటీకి టైం అయింది. వీడు ఖాళీగానే ఉన్నాడు. వీడితో మాట్లాడండి, నేను బయలుదేరుతాను. నేను వస్తాను. చేతిరా చేతిరా డార్లింగ్, మీరు వెళ్ళండి పోండి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అమ్మాయి పొరబడిందా? అసలు అది అమ్మాయే కాదురా. హలో, ఇక మీద నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకూడదు. ఓకే బాబాయ్. ఓకే బాబాయ్. ఊరికే బావా. ఆ పాట నువ్వు ఊహించుకున్నావో ఎరగా తీసేస్తా. నేను నిన్ను ఎరగదీసేస్తా. ఆగరా. ఎవరు సిస్టర్ అతను? డ్రెస్ చూస్తే తెలియట్లా సిస్టరే. ఏయ్, నేను నీ సిస్టర్ అని అడిగాను. అబే కాదు, ఫ్రెండ్. ఓహో, బాయ్స్ వీడిని ఎత్తుకురండ్రా, ఎంక్వైరీ చేయాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నా? తీసుకురండ్రా. రేయ్, తను నటించడానికి కాదు నర్సు పనికి రమ్మంటుంది. నువ్వు నర్సుగా నటించి ఛాన్సే సంపాదించలేకపోయా, ఉద్యోగం ఎలా సంపాదిస్తావురా? అవునబ్బా, నర్సు ఉద్యోగం అంత ఈజీ కాదబ్బా. సూది పడవాలి, కట్లు వేయాలి, కుట్లు కుట్టాలి, చీటీ రాసి ఇవ్వాలి, మందులు ఇవ్వాలి, మాతలు ఇవ్వాలి, ఎవడైనా పోతే ఆడి పెళ్ళడానికి ఫోన్ చేసి ఇవ్వాలి. నువ్వు మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇవ్వాలి. ఏం అర్థం కావట్లేదు. నర్సు ఉద్యోగంలో ఎంత ఉంది, నువ్వు తేలిగ్గా వెళ్ళిపోతానంటున్నా. నేనేం పనిచేస్తానంటాం లేదే, పనిచేస్తున్నట్టు నటిస్తాననే అంటున్నా. నటించి ఏం పీకుతావు? తనకి ఎంగేజ్ అయిందిగా. కానీ ఇంకా పెళ్లి అవ్వలేదుగా. అందులోనూ అరేంజ్డ్ మ్యారేజ్ అంట. ఏంటి ఒక్కసారి వాడిని చూసి ఓకే చెప్పుంటుందా? వాడి పేరు కూడా తన మనసులో ఇంకా నాటుకుని ఉండదు. ఈ రోడ్ సైడ్ షాపుల్లో ఎవరి కోసం వేసిన దోశ అదృష్టం ఉంటే మన ప్లేట్ లో వచ్చి పడదు. అవునబ్బా. ఆ టైపే ఇది కూడా. నాకు నమ్మకం ఉంది. మరెందుకు నర్సుగా వెళ్ళడం? ఇలాగే వెళ్ళి పడేస్తే పోలా? ఓ పడేచ్చు మా ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి వెళ్ళి లవ్ చేస్తానని చెప్తే చెప్పుతో కొట్టుద్ది. రే, నేను ముందు నర్సు గెటప్ లో వెళ్ళి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ పెళ్లిలో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. సరే, ఇంట్రెస్ట్ ఉంటే నర్సు గెటప్ లో వెళ్ళి తను కన్ఫ్యూజ్ చేస్తాను. ఇంట్రెస్ట్ లేదంటే ఎస్కేలో వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తాను. చూడబా, దొరికిపోతే పెద్ద ప్రాబ్లం అవుతామా. నా ప్రాబ్లమే తను దొరకలేదనేరా. నేను తనని ఈజీగా నా మనసులోంచి తీసేయచ్చని అనుకున్నాను. కానీ అతను లవ్ అని ఒక్క మాట అనగానే ఊపిరాడకుండా అలా నిలబడిపోయాను చూడు. అప్పుడేరా నాకంతా అర్థమైంది. తను దక్కితే నాకు అన్ని దక్కినట్టేరా. సరేరా స్వామి, మేము చెప్పినవన్నీ వదిలేయి. నువ్వు చెప్పు, నీ మనసాక్షిని అడిగి చెప్పు. నువ్వు చేసే తప్ప నీకే అనిపించట్లా? రే, అంతా అయిపోయిందని దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనెందుకు మళ్ళీ తను కలవాలి? తనెందుకు నాతో మాట్లాడాలి? అయితే మా ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టేగా. అది తప్పో రైటో దేవుడు నాకు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అనుకుంటాను. నాకు తను కావాలి. ఇది క్రైమ్. బుక్ అయితే లైఫే నాశనం అవుతుంది. రే, లవ్ చేసిన అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన వాడు ఆ అమ్మాయి దక్కలేదని బాధపడడానికి అర్హతే లేనివాడు. ఏమైనా సరే నేనెంతకైనా తెగిస్తాను.
మన లవర్ ఇక్కడే ఉంది. ఓకే మ్యామ్, ఇట్ విల్ బి డన్. నాకు ఈ పేషెంట్ రిపోర్ట్స్ పంపించాను. ష్యూర్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ కావ్య. కొంచెం వెయిట్ చేయండి మ్యామ్, చూసి చెప్తాను. అక్కడ వెయిట్ చేయండి. ఆవిడ డీన్ తో రౌండ్స్ వెళ్లారు. సైకిల్ మీద. జస్ట్ ఫర్ ఫన్ ఆంటీ. ఏంటి ముసలి అలా చూస్తుంది? హలో సిస్టర్. దీంతో చెప్పాను మీ గురించి. ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, నేనే పిలుస్తాను. ఏమండి, లైఫ్ లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు సిస్టర్. అవును, ఆ రోజు కంటే మీరు ఈ రోజు ఇంకా అందంగా ఉన్నారు. అదా మేకప్ మహిమ. 1 minute. ఏం లేదు. Hold on, hold on, hold on. Nothing. Bye. Nurse, give me the injection. ఇంకా Yeah. Nothing. ఏం లేదు. Relax. Good. You're okay now. Don't worry. పాపకి డైలీ 4 ఇంజెక్షన్లు చేయకపోతే మంత్ ఎండ్ ఆపరేషన్ చేయడం కష్టం. డోంట్ వరీ, విల్ టేక్ కేర్. కావ్య, ఎస్ డాక్టర్. పాపకి ఎక్కువగా ఫిట్స్ వస్తుంది. ఫోర్స్ చేసి ఇంజెక్షన్ చేయకండి. ఓకే యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. అటెన్షన్. డాక్టర్, ఈవిడే ఆ నర్స్. రూమ్ కి రా. ఏంటండి రూమ్ కి రమ్మంటున్నారు? ఇంటర్వ్యూకి సిస్టర్. నో, ఈ సర్టిఫికెట్స్ ని నేను నమ్మను. సార్ 5,000 ఇచ్చి రెడీ చేయమన్నాను సార్. What? 5,000 ఇచ్చి రెడీ చేయమన్నవి అనుకోకండి సార్. కష్టపడి చదివి పాస్ అయ్యాను సార్, ప్రామిస్. గుడ్. నువ్వు బాగా చదువుకున్న ఇంటెలిజెంట్ అమ్మాయిలా ఉన్నావు. అమ్మాయిలా ఉన్నారా సార్? ఎస్. ఆశం. నేను సెలెక్టా సార్? నేను ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయలేదు. క్వశ్చన్సా? Yes. అయ్యో. Who discovered insulin? Polio drops ఎప్పుడు వేయాలి? ఎప్పుడు వేయాలి? Where did you get your training and what qualifications and certifications do you have? Why are you the right person for this nursing job? ఆగండి సార్, నేను నర్స్ నమ్ముతున్నారు కదా సార్? Of course. మరి ఇంకేంటి సార్? నా మేకప్ కి రాను ఉద్యోగం, నా నటనకి, నా చదువుకు రాను ఉద్యోగం, మీరు అడిగే 4 సిల్లీ క్వశ్చన్స్ వల్లే వస్తుందంటే అటువంటి ఉద్యోగం నాకు. Hey, ఉండు. నేను పిలుస్తాను సార్. ఉండమ్మా. Sit down. ఉద్యోగం వచ్చినట్టేనా సార్? థియరీ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు. ప్రాక్టికల్ గా చూద్దామా? ఎవడికి చేస్తాడో ఏంటో. A 3-year-old kid has got epilepsy. How would you handle him? మళ్ళీ మొదలెట్టాడు వీణ్ణి. నాకు ఇంకో పేరుంది, ఇంకో మొహం ఉంది. నేను లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది, కానీ లైన్ లో పెట్టి పెళ్లి చేసుకోవాలి. అందుకు మీ హెల్ప్ కావాలి. డాక్టర్ సార్, మీరు చదువుకున్నారని అర్థం చేసుకుంటారు. మీ వల్ల నాకు హెల్ప్ చేయడం వీలు పడుతుందా, వీలు పడదా? టెల్ మీ. మిమిక్రీ సార్, ఈ టైప్ లో మిమిక్రీ చేసి ఆ బిడ్డని ఎంటర్టైన్ చేస్తాను సార్. I think children will like you. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను చిల్డ్రన్ వార్డ్ లో అడ్మిట్ చేస్తున్నాను. డాక్టర్ కావ్యాని ఫాలో అయిపోతాను సార్. సైన్స్ తీసుకోండి. ఏమైంది? దీని ఇప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు. కంగ్రాచులేషన్స్. సూపర్. నో ప్రాబ్లం. ఈ నైట్ రోడ్డు, ఈ లైట్లు నాకు చాలా ఇష్టం. వెళ్దాం. సూపర్ రైస్కే వదిలేకరా. ఇంకేంటి, లవ్ అంటే చాలా ఇష్టమా? ఏ? ఏం లేదు, సినిమాను చాలా ఇష్టపడి చూసారుగా, అందుకే అడిగాను. నవ్వుతున్నారు అంటే తప్పకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అందుకు అసలు ఛాన్సే లేదు. ఏ? ఆహా, నువ్వు ఈరోజు అయిపోయావురా. ఎవరంటే వీడు? కార్టూన్ లో వచ్చే ముళ్ళ పందిలాగే ఉన్నాడు. అయ్యో, వాట్ ఫన్నీ. నేను చేసుకోబోయే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? ఊరికే అన్నాను, సారీ డాక్టర్. ఇంకెప్పుడు నిజం చెప్పను. వస్తున్నా. ఏమండి, లవ్వా? లవ్ ఏం కాదు. అయితే ఓకే. పూణేలో డాక్టర్ గా ఉన్నాడు. అమ్మా నాన్నకు నచ్చాడు. ఓకే అన్నాను. ఏంటి, అమ్మా నాన్నకు నచ్చాడా? అరేంజ్డ్ మ్యారేజా? దొరికావే, వస్తున్నా. వాడి ఫోటో చూపించండి, చెప్తాను. ఏమండి, మీ రేంజ్ ఏంటి, మీ స్టైల్ ఏంటి, వీడి మొహం వాలకం చూసారా? వీడికి నేనే ఓకే చెప్పను, మీరెలా చెప్పారండి?
ఇలా చూడండి, మీకు డాక్టర్ ఎవడు సెట్ అవడు, మీకు యాక్టరే సెట్ అవుతాడు. యాక్టరా? యాక్టర్ అంటే హీరోలా ఉండే ఒకడే సెట్ అవుతాడని చెప్పొచ్చాను. ఏ వీడికేం తక్కువ? వీడు కూడా హైట్ గా వెయిట్ గా హీరోలాగే ఉన్నాడుగా. వీడు ఎలా చూసినా సెట్ అవడు మీకు. దయచేసి వీడిని రిజెక్ట్ చేసేయండి. మీ గురించి సరిగ్గా తెలియకుండా ఫోటో చూపించడం నాదే తప్పు. సిస్టర్, చివరిసారిగా అడుగుతున్నాను, వీడికి నాకు సెట్ అవుతుందా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కావాలంటే నీ చెయ్యి గిల్లి గిల్లి చెప్తా. వాడు బాగో లేడు. ఈస్ వెరీ వెరీ నీచం. ఐ హేట్ యు సిస్టర్. ఈ అమ్మాయిల్ని కంట్రోల్ చేయడమే కష్టం, కానీ కన్ఫ్యూజ్ చేయడం భలే ఈజీ. బంగారం. హలో, ఏ నాకు తెలియాలి, వాడికి ఏం తక్కువ? అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఆరోసారి ఫోన్ చేసి అడుగుతున్నావు. నాకు నచ్చాడు, నీకు నచ్చకపోతే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఎవరికి చేద్దాం? ఇదేం బాగోలేదు. లూసు. దీని పేరు ఉప్మా. ఎక్కడికి వెళ్తున్నారా? ఫోన్ మాట్లాడొచ్చేస్తానమ్మా. తినేటప్పుడు లేచి వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చుని మాట్లాడరా. లేదమ్మా, ఈ ఒక్క ఫోన్ మాట్లాడొచ్చేస్తాను. ఏయ్, ఇక్కడే కూర్చుని మాట్లాడన్నానా? హలో. వాడు బాగున్నాడు, నాకు ఆ విషయం తెలుసు సిస్టర్. ఆయన అడుగుతున్నాను, వాడు ఎలా ఉన్నాడు? వాడు పెళ్లి కొడుకు కోసం పెట్టిన డెమో పీస్ లా ఉన్నాడు. మీకు రెమో లాంటి ఒక పీసే సెట్ అవుతాడు. ఐ మీన్ నాలా అందంగా, తెలివిగా, టాలెంటెడ్ గా. ఐ హేట్ యు అగైన్ సిస్టర్. ఐ లవ్ యు నౌ. రే, ఏంట్రా ఇది? అదేం లేదమ్మా, రిహార్సల్. దేనికి? జైలుకి పోవడానికి. రేయ్, నీకు ఉప్మా లేదు. థ్యాంక్ యూ. ఆగు. Yes. మాస్క్ అడిగితే నువ్వు ఫ్లాస్క్ తీసుకొచ్చిస్తున్నావు. ముసలిది కనిపెట్టేసింది. టైర్డ్ గా ఉంటారు పెద్దవాళ్ళు, టీ తాగుతారు కదా అని. నీకసలు పని తెలుసా తెలీదా? నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మేకప్ వేసుకుని తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు. యాక్ట్ చేస్తున్నావా? నువ్వు పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? అవును. నేనిప్పుడు నీ పనితనం చూడాలి. ఆ 3వ నెంబర్ పేషెంట్ ని చెక్ చేయి. Yes, చెప్పింది చెయ్యి. ఈ ముసలిదానికి బాగా ఎక్కువైంది. రే, నుంచోరా. హ్యాండ్స్ అప్. ఎగిరింది చాలు, పడుకో. సిస్టర్, వీడి తరోగా చెక్ చేశాను, వీడి దగ్గర ఏమీ లేదు. ఐ మీన్ బిల్లు కట్టడానికి ₹1 కూడా లేదు. నన్ను చెకప్ చేయండి సిస్టర్. ఓకే, గెట్ అవుట్. ఇతన్ని కూడా చెక్ చెయ్యనా? వెరీ బ్యూటిఫుల్ యూ లుకింగ్ సిస్టర్. అయ్యో, పనిచేస్తున్నట్టు యాక్ట్ చేయడం ఎంత కష్టమో. మధ్యలో ఈ విక్ ఒకటి. సిస్టర్, ఐమ్ 23. నాకు తెలుసు, మా పేరెంట్స్ కి తెలుసు నాకెవరు సెట్ అవుతారో, ఎవరు బాగుంటారో. మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు. ఏదో ఈ విక్ ఎటు పోయిందో తెలియట్లేదే. ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. పిక్ మిస్ అయింది. మిస్ అయ్యాను, మిమ్మల్ని ఒప్పించడంలో మిస్ అయ్యాను, లైన్ లో పెట్టడంలో మిస్ అయ్యాను, మొత్తానికి వచ్చిన పని చేయడంలో మిస్ అయ్యాను. ఎందుకని వాడు మీకు నచ్చలేదు? మీకెందుకని వాడు నచ్చాడు? ఎందుకంటే స్మార్ట్ గా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, డాక్టర్, వెల్ సెటిల్ ఫ్యామిలీ. అన్నిటికంటే మించి మా పేరెంట్స్ కి వాడు బాగా నచ్చాడు. ఇంకేం కావాలి? ఏంటి డాక్టర్, అమ్మ నాన్నకి నచ్చాడు, ఆవు తోడుకు నచ్చాడని ఇంకా సావిత్రి కాలంలోనే ఉన్నారు. సమంత కాలానికి రండి డాక్టర్. అరేంజ్డ్ మ్యారేజ్ ని అందం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే చేసుకుంటారు. మీకేంటి, అందం లేదా లేక తెలివి లేదా? కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు, సొంతగా నిర్ణయం తీసుకోలేరా? స్టూపిడ్ గర్ల్. ఇప్పుడు ఏమంటారేంటి? పెళ్ళంటే ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం కాదు, ఇద్దరు మనసులు మార్చుకోవడం. అది మీకు జరగను లేదు, జరగదు కూడా. కొంచెం వెయిట్ చేయండి, మీకంటూ ఒకడు వస్తాడు. వాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకోండి. చూడండి, బీకాం చదివే అమ్మాయి
20 ఏళ్లుంటాయి. మొహం మీద యాసిడ్ పోసాడు. ఎందుకో తెలుసా మీకు? తన అబ్బాయిని లవ్ చేయటం కుదరదు అన్నందుకు. ఈ మొహం చూసాక ప్రేమించుంటాడు. ఇదే మొహం మీద యాసిడ్ పోయడానికి వాడికి మనసులా వచ్చిందో. ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగారు కదా. అబ్బాయిలకి లవ్ అంటే కేవలం ఇంతే. దీనికోసం మాత్రమే. లవ్ ఇస్ టోటలీ లస్ట్. ఇప్పుడు దానికి దీనికి సిస్టర్, ఏదో ఉద్యోగం లేదు అన్నారు, సాయం చేశాను, దాంతో అయిపోయింది. అంతకు మించి నా పర్సనల్ లైఫ్ లో తల దూర్చారో. సిస్టర్, ఏంటమ్మా? ఎందుకు అదోలా ఉన్నా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకుంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. నేను డల్లుగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది. తగ్గిపోతుంది, నీకు తగ్గిపోతుంది. హలో స్మాల్ జెంట్స్ అండ్ స్మాల్ లేడీస్, తనే నాన్సీ. ఇక మీదట తను కూడా మీ ఫ్రెండ్, ఓకే? Now I'm going to do one magic. మా డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్కే తెలుసు. ఇంజెక్షన్ వేసేస్తాను, పెర్ఫార్మెన్స్ చేయనివరా? మీ డాడీయే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని, ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను, తెలుసా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా? మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి. అప్పుడే నేను మీకు ఆ పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను. అది ఏం మ్యాజిక్? ఏనుగు వస్తుందా? ఆహా, ఇది అంతకంటే పెద్ద మ్యాజిక్. ఎప్పుడు చేస్తావు? నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకో రోజు తప్పకుండా చేస్తాను. అదేం మ్యాజిక్ చెప్పవా ప్లీజ్? నిజమా? తప్పకుండా చేస్తావా? ప్రామిస్? ప్రామిస్. మేము ఫ్రెండ్స్ అవుతాం. ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా? మీరు మాత్రమే కాదు, అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను. నాన్సీని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. మై నేమ్ ఇస్ పూజ. త్వరలో కోలుకుంటుంది సార్. అలాగేనమ్మా. చాలా సంతోషం అమ్మా. ఇప్పటికే తనకి సగం అయిపోయింది. ఏడవకు రమ్య, నేను నీ అందాన్ని చూసి లవ్ చేయలేదు. నువ్వు డిశ్చార్జ్ అయ్యరా, మన వెంటనే పెళ్లి చేసుకుందాం. అమ్మాయికి ఎప్పుడే స్పృహ వచ్చింది సార్. సార్ మాట్లాడుతున్నా సార్, ఎంక్వైరీ చేశాను సార్. యాసిడ్ పోసిన అబ్బాయి పేరు తెలియదట, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్. అవును సార్, సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట. ఆ అబ్బాయి రోజు
రేయ్, ఎవరా మీరు? యాసిడ్ పోసింది నేనే. ఎవరైనా అరిచారో పోసేస్తా. అనవసరంగా గొడవ చేయదు, బయటికి వెళ్ళిపోండి. రేయ్, రేయ్, దాన్ని వేసేరా. రేయ్ మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టండి రా. రే మనసాక్షి లేదారా మీకు? అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చంపాలని చూస్తారా? మనుషులేనా అసలు? తప్పుకో. తప్పుకోను, బయటికి పోండ్రా. ఏయ్, దాన్ని కలిపేసేరా. ఆడదిరా. మగాడు. ఎవరో చూద్దామా? ఫైట్ స్టార్ట్ చేయడానికి ముందు 3 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, ఇదే హాస్పిటల్, సో నేను కొట్టేటప్పుడు ఎవరు అయ్యో అమ్మా నారవకూడదు. కండిషన్ నెంబర్ 2, దెబ్బలు తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 3, నా మీద ఎవరు చెయ్యకూడదు. వీడెక్కడ చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నావురా? ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? మరి ఇంకే డ్యూటీస్. నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు. చెప్పండమ్మా, నాకేం కాలేదు. మేడం ఏమన్నారు? అబ్బాయిలకి లవ్ అంటే ఇంతే, లవ్ ఇస్ టోటలీ. ఏదో ఒక సోప్ పేరు కూడా చెప్పారే, లక్స్ట్. అది కాదు, ఇదిగో ఇది పోయిన తర్వాత కూడా నేనున్నానని చేపట్టుకొని నుంచున్నాడే, అదే లవ్. ఇందులో వాడు స్మార్ట్ గా ఉన్నాడు, డాక్టర్, వెల్ సెటిల్డ్. ఇవన్నీ ఇక్కడ అనిపించాలి. వాడు మన కోసం ఏమైనా చేస్తాడనిపించాలి అనిపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పగా అనుకోకండి. ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. సిస్టర్, సిస్టర్. సారీ. దేనికి? అన్నిటికీ. తిట్టినందుకు, నేను మాట్లాడినందుకు. కానీ నేను సారీ చెప్పను. నా వరకు లవ్ కరెక్ట్. ఓకే, లవ్ కరెక్ట్. ఇప్పుడు ఓకేనా? నన్నేం చేయమంటారు సిస్టర్? మీరు చెప్పినట్టు ఎవరు నా కంట పడలేదు, నాకు అలాంటి థాట్ రాలేదు. లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్. నా కళ్ళలోకి చూడండి. మీకు ఎంగేజ్ అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి. ఇప్పుడు అలాంటి వాడు మీకోసం వస్తే మీకు ఓకేనా? తెలియట్లేదు. ఎవడిప్పటి వరకు రాలేదుగా. ఒక్కవేళ వస్తే
వస్తే అప్పుడు చూద్దాం. సిస్టర్, ఈ రోజు నైట్ ఇంటికి రండి. ఇంటికా? రేపు నా బర్త్డే. చిన్న గెట్ టుగెదర్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే? సిమ్కి టైం వచ్చింది. రారా నా రంకు మగడా. బ్రో ఐ లవ్ దిస్ సౌండ్. పిచ్చ నాయాలా. ఈ సెల్ఫీ సూపర్ గా ఉంది. ఒక సెకండ్. నాన్న నేను చూస్తా. ఒకరు ఫోన్ చేసేవాళ్ళు. హాయ్. హాయ్ కావ్య. హాయ్ సిస్టర్. హలో. ఐ లవ్ దిస్ సౌండ్. అప్పరా. కమ్ ఆన్. మీరు అమ్మ నాన్న రాలేదు కదా? ఇంట్లో అందరూ బాగున్నారు. కరెక్ట్ టైంకి వచ్చావు. అమ్మా ఆ రోజు మీట్ ఇవిడే రెమో సిస్టర్. ఓ హాయ్. ఐ మీన్ ఆంటీ, నేను బేసికలీ కొంచెం షై టైప్ ఆంటీ. నో హగ్గీస్. నాన్న ఇవిడే రెమో సిస్టర్. ఓ మై స్వీట్ హార్ట్, మై జింజలి పా. పోయింది. ఓ యాక్టింగ్ చేశానా? మేనేజ్ చేద్దాం. నాకు మా డాడీ గుర్తొచ్చారు. సేమ్ యాంగ్రీ బర్డ్ నోస్. నేను మాట్లాడుస్తాను. త్వరగా చెప్పండి. ఏం సిస్టర్, గిఫ్ట్ ఏం లేదా? సిస్టర్ ఎక్కడికి? సిస్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి సిస్టర్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? హ్యాపీ బర్త్డే. ఒక అమ్మాయి ముందు ఫస్ట్ టైం నుంచున్నాను. ఇలా నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు అయింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను. సో టక్ చెప్పేస్తాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు. కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను. అంతా కరెక్ట్ గానే ఉంది. వెళ్లేదారిలో క్యాటరింగ్ వాడికి అడ్వాన్స్ ఇవ్వాలి. డబ్బు తీసుకో. ఏమండి, ఆ క్యాటరింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. నా కూతురు కాకుండా ఇంకెవరికి చేస్తానే. అన్నిటికీ లెక్క చూస్తావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మన పార్వతికి నా లిస్ట్ లో ఉన్నాయి. నేను పంపించేస్తాను. ఓయ్, నాకెప్పుడు ఓకే చెప్తావు? ఏం మైండ్ సెట్ లో ఉందో తెలియట్లేదే. చెవిలో పెట్టలేదు. అయితే లవ్ లో పడ్డారు. ఏంటి పడ్డారు? చక్కగా మీ కళ్ళల్లోనే తెలుస్తోందిగా. ఏం తెలుస్తోంది? మీ కళ్ళల్లో వాడిని చూసిన మైకం తెలుస్తోంది. మీ ఉంగరం తీసేయడానికి వాడొచ్చేసాడని తెలుస్తోంది. పోయి పని చూసుకోండి. ఏం పాపా, ఈ ఆంటీకి వేరే డైలాగే తెలీదా? అదంతా సరే, ఆ పెద్ద మ్యాజిక్ నువ్వు ఎప్పుడు చేస్తావు? సిద్ధార్థ్ నీతో ఫ్రెండ్ అయ్యాడా? లేదే. వాడు కూడా ఫ్రెండ్ అవని అప్పుడు చేస్తాను. ఓకే ఓకే.
కళ్ళల్లో తెలిసింది ఇప్పుడు మొహంలోనే తెలుస్తుంది. మీరు వాడిని లవ్ చేయడం మొదలెట్టారనుకుంటా. హలో. ఓ సెల్ఫీ, నాకెప్పుడు ఓకే చెప్తా? చూడు, నేను డ్యూటీలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఓకే, ఈవినింగ్ బస్సులో మీట్ అవుతాం. నేను ఎక్కడికి రాను. నేను వస్తున్నా, మనం మీట్ అవుతున్నాం. బాయ్. హలో హలో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బస్సులో వెళుతుందా వెళ్ళదా? హెచ్చు అయితే తప్పకుండా వెళ్తుంది. ఎస్. ఇక్కడ తమరేం చేస్తున్నారు? అది డ్యూటీ అయిపోయిందిగా, ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసి. సూపర్. ఒక చోటుకి వెళ్ళాలి, నాతో బస్సులో రండి. బస్సులోనా? అయ్యో, నాకు వీలు పడదే, నాకు వేరే పనుంది. ఏం పనుంది? అది ఇలా టక్కరడితే అబద్ధం చెప్పను. సీరియల్ చూడాలి, వాణి రాణి డబుల్ యాక్షన్. ఈ రోజు వాణి లేదు, రాణిలా మారబోతోందంట. మాతంట. అర్థం చేసుకోండి డాక్టర్. నా బంగారం కదా, మీరు ముందు బస్సులో వెళ్తారంట, నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదంట, కానీ రావాల్సిన టైంకి కరెక్ట్ గా వచ్చేస్తానంట. ఏంటి ఓకేనా? చెప్తే వినరు కదా. రండి. చూడరా, చేపట్టుకో లాగేస్తారు. అయ్యో ఏమండి, నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తారు? రావడానికి. ఏమండి, స్టాపింగ్ వచ్చిందండి, వాడు ఉన్నాడు అని చూస్తూ ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. కూర్చోండి. ఇక్కడ ఆ శనగలు కొట్టేగా, శనగలు సూపర్ గా ఉంటాయి. నేను వెళ్ళి చెరువు పొట్టం తీసుకొస్తాను, నిమ్మకాయ పిండి నుంచి మరి. అయ్యా సైలెంట్ గా ఉండు. నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరా? నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఈ బస్సులో రెండే అందంగా ఉన్నాయి, ఒకటి ఈ రోజు, ఇంకొకటి నీ ఫేస్. ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఐ లవ్ యూ, ఇట్స్ ఫర్ గిఫ్టింగ్, కమ్ టు డేటింగ్. చింపుడు చుట్టాడా? ఇలా వాలంటీర్ గా దొరికినందుకు థ్యాంక్స్ రా. నేను దొరికానా? దేనికి? ఒరే సింగట్టు రాజేంద్ర, నేను ఎలాగైనా కాపాడరా, త్వరగా రారా రే, ప్లీజ్ రా. అంటే మనం తరం లేదా? అయితే మనం దొరుకుతాం. తప్పుకోమా. సమ్మగా ఉంది. నేను సేట్ లో ఉన్నానా? నాతో వదిలిపెట్టే, మొహం గడుకొచ్చి ట్రై చేస్తా. కొద్ది రోజులు ఈ ఆడవేషం వేసుకునేందుకు ఎంత కష్టంగా ఉంది. ఈ ఆడవాళ్ళందరూ రోజు ఎలా ఈ ఆడవేషం వేసుకుంటున్నారు. డ్రెస్ ఇప్పుతావబ్బా. గోడికుండోడా, చంపేస్తాను. కుదురుగా బండి నడపరా ఎత్తవా. అలాగే బా. రే, రేపటికన్నా వెళ్తావా? ఉదయానికి వెళ్ళిపోతావా? నువ్వు మొత్తం సెట్ అయిందిగా, నేను పెట్టుకొని సెట్ చేసుకుంటాను రా. ఓయ్ సెల్ఫీ. ఇంకేంటి, ఎప్పుడు ఓకే చెప్తావు? ఆ పక్కకు వెళ్ళి కూర్చుంటావా? ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా? నిన్ను ఓకే, ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా, లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. 23 ఏళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా, నీ వెంట పడకుండా నిన్ను సింగిల్ గానే వదిలారంటే
మన ఇద్దరి మధ్య ఒక బస్సు వెళ్తున్నట్టేగా. ఎవరన్నారు నేను సింగిల్ అని? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసు మాకు. తెలుసా? నాకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు పెళ్లి. దట్ ఆల్సో ఐ నో యా. నీకేమన్నా పిచ్చా? అంతా తెలుసు కదా. అయితే ఇంకేంటి, వదిలే. ఇకపై ఇలా నా వెంట పట్టం, ఫోన్ చేయటం, విసిల్ వేయటం ఇవేమి చేయకు. అర్థమైందా? ఇకపై నా వెంట పడవుగా. నేను విజిలేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు, అప్పుడు వెంట పడకుండా ఉంటాను. బ్యూటిఫుల్ మా. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు రేష్మాను వదిలేసావా. కొంతమంది అమ్మాయిలకి దూరం అవడానికి ఏమన్నా చేయొచ్చు, కొంతమంది అమ్మాయిలకి దగ్గర అవడానికి ఏమన్నా చేయొచ్చు, తనని పెళ్లి చేసుకోవడానికి ఏమన్నా చేయొచ్చు. నేను చేస్తాను. ఇదేం బాగోలేదు. ఫ్రైడ్ రైస్ అన్నాను. చాలా బాగుంది. టేస్ట్ చేసి చూడండి. ఏం బాబు, ఇది ఎలా ఉంది? ఫ్రైడ్ రైస్ కొంచెం ఏమిటో. హలో, చెప్పవే. నన్ను 2 minutes, ఇప్పుడే వస్తా. రే, ఏంట్రా, ఏం కావాలి నీకు? ఏంటి, పెళ్లి చేసుకుందావా? రా, పెళ్లి చేసుకుందాం. రా, పెళ్లి చేసుకుందాం. ఆగిపోయావేంటి? రా, చేసుకుందాం. నీకు కావాల్సిందే కదా. అది కాదు. ఏంట్రా కాదు? ఏంటి కాదు? కాదు, నేను ఏంటి నువ్వు? సిగ్గుగా లేదు? ఇంకో 4 రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు వచ్చి విసులు కొట్టి ఎప్పుడు ఓకే అంటావు, ఎప్పుడు ఓకే అంటావు అంటే పిచ్చిదానా నేను? నీకు ఓకే చెప్పడానికి? లేదు, ఇలా వెంటపడి నేను టార్చర్ పడితే ఓకే అంటాను అనుకున్నావా? తప్పే, సారీ. అది చెప్పేద్దామనే వచ్చాను. ఆలోచించా, తప్పనిపించింది, వదిలేశాను. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. నాకెప్పుడు ఓకే చెప్తావు అని అడిగి టార్చరు పెట్టను. బాయ్. దిగండి. ఇకపై ఫోన్ చేయడం, ఫాలో అవడం, విజిలేయడం ఇవేమీ చేయను. ఇదేం బాగోలేదు. నేను గానీ ఆ రోజు రివర్స్ అవ్వలేదే అనుకో, తను రివర్స్ అయిపోయేది. పిచ్చ కోపంలో ఉందిరా. సూపర్. మూసుకున్నాడు. దీన్నే మెథడ్ యాక్టింగ్ అంటారా? రే, అమ్మాయిలు దగ్గరగా వెళ్తే దూరం అవుతారు, దూరంగా వెళ్తే దగ్గర అవుతారు. ఆ అమ్మాయి నాకు ఎలా దగ్గర అవుతుందో చూడండి. నో, దగ్గర అయిపోయిందే. రే, నా ఫిగర్ వచ్చిందిరా. అయ్యో, నేను వాళ్ళు ఫుల్ గా బుక్ అయిపోయారు అనుకుంటా. అయ్యో, తనకి అడ్రస్ ఎవరు ఇచ్చారో తెలియట్లేదే. రేయ్, నేనే ఊరు మార్చేసాం, పేరు మార్చేసాం కదా అని సర్టిఫికెట్ అడ్రస్ అయినా కరెక్ట్ గా ఉంటుందని రాసిచ్చాను. సూపర్, మంచి పని చేశాను. ఫస్ట్ స్కూల్ డిస్పాస్. అన్ని ఎవిడెన్స్ లో తీసేసినట్టేగా. ఇంకా ఒకే ఒకటి బ్యాలెన్స్ ఏంటి? అదిగో వస్తుంది చూడు. ఒరేయ్, తలుపు తెరవచ్చు కదరా. నువ్వెక్కడికమ్మా? తలుపు తెరవడానికి. గ్యాస్ వాసన వస్తుంది చూడమ్మా. నువ్వే కదా. ముందు మేడం మీదకి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయమ్మా. దానికెందుకురా మేడం మీదకి వెళ్ళాలి? అయ్యో, అర్జెంట్ లో అబద్ధం కూడా చెప్పలేకపోతున్నానే. కూలు 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 కూలుగా ఉండమ్మా. ఎలాగో మేనేజ్ చేయరా. వీడొకడు ప్రభుదేవ కజిన్ కదరని పెద్ద ఫీలింగ్. ఎనీ ఐడియా? నీ ఫ్రెండ్. ఆలోచించుకో. అమ్మ కదా ముగించాడు అంటే ముగించాడు కదా క్రిస్ గెయిల్.
కర్రతో కొడితే రక్తం రాదు మైకం వస్తుందని డాక్టర్ చెప్పారా? డైరెక్ట్ రివ్యూ చెప్పారు. ట్రై ట్రై. అయ్యో, ఏంట్రా మీ ఆకతానికి హద్దే లేదా? ఎవరో వెళ్ళి ఉండమ్మా ఉండమ్మా, నన్ను క్షమించమ్మా, నేను పెద్ద తప్పు చేశానమ్మా. ఏం తప్పు చేసావురా? ఏరా, నర్సు వేషం వేసుకుని అమ్మాయిని మోసం చేసావా? అవునమ్మా అవునమ్మా, ఆ అమ్మాయినమ్మా ఇప్పుడు బయట నుంచోనుంది. మేనేజ్ చేయడానికి కోఆపరేట్ చేయమ్మా. పాప అమాయక పిల్లలా ఉందిరా. నిజం తెలిస్తే అంతా అయిపోతుందమ్మా. నా లవ్ కి హెల్ప్ చేసి నువ్వేనమ్మా దీని వెడ్డింగ్ కార్డ్ వరకు తీసుకురావాలి. ఇప్పుడే ఎండ్ కార్డు వేయించి అంతా వివరంగా చెప్పి నీ లవ్ ని కట్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఇంత ఫ్రాడ్ పని చేస్తాడా? బాయ్స్, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఈ నైట్ టైంలో నైట్ ఇచ్చి చంపుతున్నావు కదే. ఏంటి సిస్టర్, నైటీ ఓకేనా? భలే చల్లగా ఉంది. రండి వచ్చి పడుకోండి. ఏంటి మీ పక్కన? ఏమిటి ఆటలాడకండి. మీ డాడీ రూమ్ ఎక్కడుందో చెప్పండి, నేను అక్కడ వెళ్ళి పడుకుంటా. సిస్టర్, ఊరికే కామెడీ కామెడీ. సరే కామెడీ చేసింది చాలు, వచ్చి పడుకోండి. అది వర్కౌట్ అవ్వదు. నా కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, మీ మీద పడతాయి. అందువల్ల నేనేం చేస్తానంటే ఇలా కింద పడుకుంటాను. సిస్టర్, వచ్చి పడుకోండి. డాక్టర్, నేను పెళ్లికి ముందు ఎవరి పక్కన పడుకోనని మా అమ్మ మీద ఒట్టేశాను. అయ్యో, ఒట్టేసిన మొహం చూడు. మిమ్మల్ని చేసుకోబోయాడు పాపం. కానీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు సూపర్. లవర్ ఇంట్లో పడుకునే అదృష్టం ఎంతమంది లవర్స్ కు దొరుకుతుంది, అది తన నైటీనే వేసుకుని. సిస్టర్, అమ్మయ్య పడుకుంటారు. హలో, సెల్ఫీ. ఎవరు? నువ్వు ఇవాళ పింక్ సారీలో పిచ్చి అందంగా ఉన్నావు. నువ్వా? వెంటపడి నువ్వు విసిలేను అన్నావు, కాల్ చేస్తున్నావు? ఏం లేదు, నా గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టు ఒక ఫీలింగ్. నువ్వేమన్నా తలుచుకున్నావేమో అని కాల్ చేశా. ఏంటి, నాకేమైనా పని లేదనుకున్నావా? అయితే నన్ను తలుచుకోవాలా? లేదే. ఓకే బాయ్. ఒక నిమిషం. గుడ్ నైట్. మీట్ అవుదామా రేపు కాఫీ షాప్ లో? ఒక్క 5 నిమిషాలు, కాఫీ చల్లారే వరకు. నేనెందుకు నేను మీట్ అవ్వాలి? నీకు తెలుసు కదా నాకు ఎంగేజ్మెంట్ అయింది. నన్ను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అనుకో. కాఫీ తాగాక నచ్చలేదని చెప్పాయి, నాకోకే. నీకోకేనా? కాదు. వాట్ ఎన్ ఐడియా సర్జీ, నటుడురా. ఇదేం బాగోలేదు. నన్ను పెళ్లి చేసుకో. ఇది చాలా టూ మచ్ చెప్తున్నా. ఏది? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయి వెనక తిరగటం. ఏ నమ్మకంతో నా వెనక తిరుగుతున్నావు? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయివి నాతో కాఫీ తాగడానికి వచ్చావే, ఆ నమ్మకంతోనే. ఓయ్, నేను మాట్లాడడం ఇంకా పూర్తవలేదే. కాఫీ చల్లారే వరకేగా అన్నావు. ఆగు కావ్య, నాకింకా సమాధానం చెప్పలేదే. దీంతో ఆపేద్దాం. అందమైన అమ్మాయిలు ఆపేద్దాం అనకూడదు, ఇలా పట్టుకుందాం అనాలి. నిజంగానే నాకు తెలియడం లేదు కావ్య, నువ్వే నా కళ్ళలో వెతికి చెప్పాలి నువ్వంటే నాకెందుకు ఇంత పిచ్చో.
ఇదిగో ఈ నవ్వై ఉండొచ్చు, ఈ కళ్ళై ఉండొచ్చు. నువ్వు నన్ను ఎంత కాదన్నా మళ్ళీ మళ్ళీ నీ వెంట పడమంటున్నాయి. అన్నిటినీ మించి నీకంటే అందమైన ఈ మచ్చ. నన్ను చిత్రవద చేయమని ఎవరో పంపినట్టుంది. నన్ను ఏడిపించింది చాలు కావ్య. ఇక నువ్వు దూరంగా ఉంటే నేను ఒక్క నిమిషం ఆగు. కావ్య, నీతో మాట్లాడాలి. నీ చేతికి ఉంగరం లేకుండా, నీకు ఎంగేజ్మెంట్ కాకుండా నేను ఇలాగే నీ వెంట పడుంటే నువ్వు నాకు ఓకే చెప్పేదానివా కావ్య? ఓయ్, రేపు చెప్తా.